సెబిట్ ఉన్నాయంటనే. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? ఉన్నాయంట. ఒకసారి సెట్ డౌన్ చూసి ఆన్ చేయండి, ఒకసారి రీబ్యాక్ అవుతాయి. ఓకే సార్. యా. సో నిన్న క్లాస్లో మనం FBZPలో కాన్ఫిగరేషన్ అనేది ఏపీపీ సంబంధించి క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. సో టుడే మనం ఒక 3 or 4 ట్రాన్సాక్షన్స్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి వాటిని పేమెంట్ రన్ F110లో ఎలా క్లియర్ చేయాలనే చూద్దాం. వాటికి సంబంధించిన సెట్టింగ్స్ ముందుగా ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మనం పేమెంట్ ప్లస్ సింబల్ అని, ఆ ప్లస్ సింబల్ని ఎక్కడెక్కడ మనం బ్యాక్ఎండ్లో ఇవ్వాలి వెండర్కి. ఓకే, అది చూద్దాం. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సో SAP ఓపెన్ చేశాను. ఇక్కడ ముందుగా నేను XK02లోకి వెళ్తున్నా. XK02 అంటే వెండర్కి సంబంధించిన డీటెయిల్స్. ఒక వెండర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆ వెండర్కి బ్యాక్ ఎండ్లో పేమెంట్ మెథడ్ ఇస్తున్నా, ప్లస్ సింబల్ రామ్ ట్రేడర్స్ ఇస్తున్నా. ఇక్కడ చూడు, పేమెంట్ టర్మ్స్ కింద ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్, ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వు. ఇదే కదా మనం ఇచ్చిన పేమెంట్ మెథడ్, సేవ్. ఇలా ఎంతమంది వెండర్స్ ఉంటే అంతమందికి ఇచ్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ జరిపితే, లేదంటే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు FB60లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం. ఒక 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను. 3 ఇన్వాయిసెస్ అట్ ఏ టైం ఎలా క్లియర్ చేద్దామో చూపిస్తాను. $20,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. మళ్ళీ $10,000తో ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నాను. $50,000తో పాస్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి FBL1Nలోకి వెళ్ళి చూద్దాం. /n FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్. ఓకే, చూడండి 20,000, 10,000, 50,000. ఓకే డన్. ఇప్పుడు ఈ అమౌంట్ 80,000 అనే అమౌంట్ అట్ ఏ టైం క్లియర్ చేయాలి. ఇలా బెల్ సింబల్ ఉంది అంటే డ్యూలో ఉందని అర్థం. ఈ రోజు డేట్ కాకుండా రేపు డేట్ అయిందనుకో, ఇక్కడ ఓవర్ డ్యూ రెడ్ కలర్లో వస్తుంది, ఓవర్ డ్యూ. ఓకే, ఇది ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఓకే, అంతకు ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఇన్వాయిస్, సో ఈ పేమెంట్ మెథడ్ అనేది మనము వెండర్ మాస్టర్ లెవెల్ ఇవ్వాలి, తర్వాత వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా ఇవ్వాలి. ఇస్తేనే అది క్లియర్ అవుతుంది, లేకపోతే కాదు.
ఇప్పుడు ఈ 3 ఇన్వాయిసెస్లో కూడా ఈ ప్లేస్లో కూడా మనం వెండర్ మెథడ్ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి, లేకపోతే క్లియర్ కాదు. చూడండి, ఈ ఇన్వాయిస్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారా పేమెంట్ మెథడ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఎడిట్ చేయండి, పైన ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వండి. ప్లస్ సింబల్ ఇచ్చి సేవ్ చేయండి. ఇలా వెండర్ లైన్ ఐటెంటిటీ లెవెల్ ఇవ్వాలి, తర్వాత వెండర్ మాస్టర్ లెవెల్ ఇవ్వాలి, లేకపోతే క్లియర్ కాదు. ఓకే, నెక్స్ట్ F110 డన్నింగ్కి ఎలా వచ్చిందో ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఓకే, సో రన్ డేట్ ఇస్తున్నాను ఈరోజు 14. తర్వాత ఇక్కడ విన్ 1 అని ఇచ్చాను. పారామీటర్ సెలెక్ట్ చేయండి. ఓకే, పోస్టింగ్ డేట్ ఇక్కడ చూపించేస్తుంది. కంపెనీ కోడ్స్ వింగ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ డేట్ ఒక 3 డేస్ డేట్ కానీ 4 డేస్ డేట్ కానీ ఇవ్వాలి వస్తుంది. నెక్స్ట్ డేట్ అంటే ఈ డేట్ నుంచి ఇంకా ఒక 4 రోజులు డేట్లు ఇన్వాయిస్లు నువ్వు పోస్ట్ చేసినా ఆటోమేటిక్గా పిక్ అయ్యే విధంగా నెక్స్ట్ డేట్ అంటే నెక్స్ట్ పోస్ట్ డేట్ 14 నేను 18వ తేదీ కానీ 17వ తేదీ కానీ ఇస్తా. ఆ తేదీ వరకు ఎంట్రీస్ పాస్ అయినా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేసినా కూడా అవి కూడా పిక్ అవ్వాలి ప్రపోజల్ రన్లో కానీ మనకి పేమెంట్ రన్లో కానీ. ఓకేనా, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 ఇస్తున్నాను. వెండర్ని సెలెక్ట్ చేస్తున్నాను. రామ్ ట్రేడర్స్, అదే కదా రామ్ ట్రేడర్స్ కదా. ఓకే, నెక్స్ట్ అడిషనల్ లాగ్ వెళ్ళండి. ఇక్కడ డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఆల్ కేసెస్ ఈ రెండు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆ వెండర్ని ఇవ్వండి 700506. ఓకే, నెక్స్ట్ స్టేటస్కి వచ్చేద్దాం. సేవ్ చేయండి. పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. సో అంతకు ముందుగా మనము ఎఫ్బి జెడ్పీలో చేస్తున్నాం. ఎఫ్బి జెడ్పీలో చేస్తున్నప్పుడు జెడ్పీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ టైప్స్. సో వాటికి కూడా బ్యాక్ ఎండ్లో మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఓకే, లేకపోతే అది పోస్ట్ అవ్వదు. ఓకే, జస్ట్ చూడండి, ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. డాక్యుమెంట్ టైప్స్కి టీ కూడా ఏంటి, డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ సెట్టింగ్స్లో గ్లోబల్ సెట్టింగ్స్లో డాక్యుమెంట్ టైప్స్కి టీ కోడ్ ఏంటి, OBA7 సార్. OBA7 పొజిషన్ జెడ్పీ తీసుకోండి. పేమెంట్ పోస్టింగ్ జెడ్పీ అంటే పేమెంట్ క్లియరింగ్. ఈ రెండింటికి కూడా మీరు నెంబర్ అని ఇచ్చుకోండి. ఇది 20 ఉంది, ముందుగానే ఇచ్చేసుకుంటే ఎర్రర్ రాకముందే సరిపోతుంది. ఎంతవరకు క్లియర్ అయింది, 5000 వరకు, 5001 6000. సేవ్. జెడ్బీ కూడా చేయండి, ఇది 20 ఉంది. ఓకే, జెడ్బీ డిలీట్ చేస్తున్నాను, జెడ్బీకి చేస్తున్నాను క్లియరింగ్.
ఇప్పుడు ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. సో పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. Parameters have been created. Payment proposal has been created. Okay. Next to edit proposal. Okay. పిక్ అయినాయా? 3 పిక్ అయినాయి చూడండి. ఇలా గ్రీన్ కలర్ పడిందంటే పిక్ అయిందని అర్థం. గ్రీన్ కలర్ పడలేదు అంటే పిక్ కాలేదని అర్థం. ఓపెన్ చేస్తున్నాను చూడండి. 3 పిక్ అయినాయి. పేమెంట్ మెథడ్ ప్లస్ డాక్యుమెంట్ నెంబర్స్ 20,000, 10,000, 50,000 3 పిక్ అయిపోయినాయి. ఓకే. పేమెంట్ మెథడ్ ప్లస్ ఐఎన్ఆర్ వెండర్ బ్యాక్. ఇప్పుడు పేమెంట్ రన్ చేయాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. వీడియోని 1-2 సార్లు చూడాలి. ఎంటర్. సో పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఓకే. సక్సెస్ఫుల్గా ఆ 3 బిల్స్ క్లియర్ అయిపోయినాయి. ఎలా తెలుస్తుంది సార్ అని అంటే ఒకసారి వెండర్ లైన్ ఐటెడ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్ రిఫ్రెష్. చూసారా 3 ఐటమ్స్ క్లియర్ అయిపోయినాయి. ఇలా కొన్ని వేల వెండర్ ఇన్వాయిసెస్ ఉన్న కస్టమర్ ఇన్వాయిసెస్ మొత్తం ఒకే క్లిక్తో క్లియర్ అయిపోతాయి. సో అందుకోసమే ఏపీపీ అంటారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. దీని మీదనే చాలా వరకు వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆ 3 చూద్దాం. క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూద్దాం క్లియర్ అయ్యా లేదో. ఇలా నువ్వు 50 ఇన్వాయిస్లు ఉన్నాయి అట్ ఏ టైం క్లియర్ అయిపోతాయి. అయిపోయినాయా? చూసావా? ఈరోజు డేట్లో జెడ్పీ కేఆర్ 80,000 జెడ్పీతో క్లియర్ అయిపోయింది. క్లియరా? ఎనీ డౌట్స్ సబీర్? సార్ క్లియర్ కదా శ్రీకాంత్? నో డౌట్స్. ఈ విధంగా మనము ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ని అట్ ఏ టైం సింగిల్ క్లిక్లో క్లియర్ చేయొచ్చు. కస్టమర్స్ కూడా ఇలా చేయొచ్చు. కస్టమర్స్ చేయాలంటే మనం ఏం మార్చుకోవాలి? ఎక్కడ వెళ్ళాలి? ఎఫ్బి జెడ్పీలో అవుట్ గోయింగ్ పేమెంట్ ఉంది కదా. ఓకే. అక్కడ ఇన్కమింగ్ పేమెంట్ మార్చుకోవాలి కస్టమర్స్ని క్లియర్ చేయాలంటే. ఓకే. అది మీరు చేయాలి. ఓకే. ఇంత సింపుల్గా మనం క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? డన్. ఎస్ఏపి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉందో చూపిస్తాను. కనబడుతుందా స్క్రీను? మనకి ఎస్ఏపిది ప్రెషర్ రెజ్యూమ్ ఇలా ఉంటుంది. మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. బట్ ఇలా కూడా చేసుకోవచ్చు. నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎస్ఏపి ఎఫ్ఎస్ఓ స్కిల్స్, మీరు ఏవైతే నేర్చుకుని ఉంటారో ఎక్స్పీరియన్స్ ప్రెషర్గా కాబట్టి ఇవన్నీ పెట్టుకోవచ్చు ఏమేమి నేర్చుకున్నారో. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ 4 ఉంటే 4 యాడ్ చేసుకోండి. జస్ట్ నేను ఒకటి పెట్టాను. తర్వాత టెక్నికల్ స్కిల్స్, అప్లికేషన్, అకౌంటింగ్ ప్యాకేజెస్. ఒకవేళ ప్రీవియస్ ఏదైనా 2 years కానీ 1 year కానీ టాలీ మీద కానీ ఎక్కడైనా కస్టమర్ సర్వీస్గా చేసింటే అవి పెట్టండి. అక్కడ ఏమేమి నేర్చుకున్నారో మినిమం. ప్రెషర్ అంటే డిగ్రీ అయిపోతానే ప్రెషర్ కాదు. 1 year 2 years గ్యాప్ ఉన్న అది ప్రెషర్ కిందకి వస్తుంది. ఓకే. ప్రీవియస్ ఎక్కడైనా అకౌంటెంట్గా చేసినట్టుగా ఉండాలి. ఇలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. టాలీ ప్రైమ్ మీద కానీ కస్టమర్ సర్వీస్ ఏమేమి చేస్తారో అక్కడ అవి ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. రిమైనింగ్ మీ పర్సనల్ ప్రొఫైల్. ఇది ప్రెషర్ యొక్క రెజ్యూమ్ ఎలా ఉండాలనేసి.
ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అర్థమైందా ప్రెషరైజం ఎలా ఉంటుందో? ఇవన్నీ మీకు ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత వీడియోస్, డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా మీకు మెయిల్ పెడతాను, యాక్సెస్ ఇస్తాను. ఓకే సార్. జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. ఇది ఎక్స్పీరియన్స్ 4.5 years పైన ఎక్స్పీరియన్స్ పెడితే మీరు మినిమం ఇంప్లిమెంటేషన్లు ఎన్ని చేసినట్టుగా, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు చేసినట్టు, ఒకటి సపోర్ట్ ప్రాజెక్ట్ చేసినట్టు పెట్టుకోవాలి. ఏమేం చేశారో మీరు రియల్ టైంలో అక్కడ ఏం ఫేస్ చేశారు, నీ ప్రీవియస్ కంపెనీలో ఏమేం చేశారు అనేది కూడా నువ్వు మెన్షన్ చేయాలి. ఎలాంటి ఎర్రర్స్ మెయింటైన్ చేశావు, ఎలాంటి ఎర్రర్స్ క్లియర్ చేశావు, ఓకే, ఎక్కడెక్కడ ఏ కవర్ చేశావు టాపిక్స్ మొత్తం. ఎస్ఏపి సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఉంటుంది దీంట్లో. ఎఫ్ఐ, జిఎల్ అకౌంట్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్, ఇండివిజువల్ టాపిక్స్, కంట్రోలింగ్, తర్వాత ఇంటిగ్రేషన్స్, టాక్సేషన్, ఎస్4HANA ఫీచర్స్. సో నీ ప్రీవియస్ కంపెనీ, దీనికి ముందు ఎక్కడ పనిచేసావు, ఎన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ ఏమేమి అప్లికేషన్లు మీకు తెలుసు, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, క్లయింట్ ఏ క్లయింట్తో పనిచేసావు, ఓకే, ఏ దేశం క్లయింట్స్తో పనిచేసావు, ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఏం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ మెయింటైన్ చేసావు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. ఒక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 1 సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. 4.5 ఎక్స్పీరియన్స్ పెట్టామంటే. ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ అసోసియేట్ కన్సల్టెంట్ అంటారు, ఓకే, స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు. ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఇలా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అంటే ఒక 6-7 పేజీలు ఉంటుంది. ఎందుకంటే అక్కడ నువ్వు ఏమేం చేసినావు, ఎలాంటి ఎర్రర్స్ని ఫేస్ చేసినావు, కస్టమర్స్తో క్లయింట్స్తో ఎలా డీల్ చేసినావు, ఇవన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు అడిగినప్పుడు. ఇలా ఉంటుంది. ఓకే, క్లియర్? యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? అదే సార్ ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టాలని. ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? 2015 సార్, ఎంబీఏ పాస్డ్ అవుట్ నేను. 2015? ఓకే. సో ఒక 2 years 3 years ఎక్కడ టాలీ మీద చేసినట్టు పెట్టి, తర్వాత రిమైనింగ్ గ్యాప్ అంతా ఎస్ఏపి మీద చేసినట్టు పెట్టాలి శ్రీకాంత్. అది ఇంకా టాలీ మీద పెట్టేట్టు నేను ఇస్తానులే 2 years కానీ నా కంపెనీలో చేసినట్టుగా. ఇంకా రిమైనింగ్ 4.5 కానీ ఇలాంటి 4 పెట్టుకుంటే నీకు కాల్స్ ఎక్కువ వస్తాయి కంపల్సరీగా. సార్ అంత లోపల హ్యాండిల్ చేయలేమేమో